దగ్గరికి వెళ్ళే ముందు ఒక ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నిన్న మహేష్ గౌడ్ బీసీసీ సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ గౌడ్ నిన్న ఒక విశేషం ఏంటంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రి ఉంటారు, కానీ వచ్చే ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే వస్తారో వారికి సంబంధించిన బీసీఏ నెక్స్ట్ సీఎం అని చెప్పారు. అంటే మనం చూస్తున్నప్పటికీ రాష్ట్రంలో రోజుకొకసారి రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళడం, ఎక్స్పాన్షన్స్ గురించి మాట్లాడడం, ఎవరైతే నామినేటెడ్ పోస్టర్స్ ఉన్నాయో దాని మీద మాట్లాడడానికి వెళ్తున్నానని చెప్పడం, తిరిగి రావడం, ఇంకొకసారి ఇక్కడ దుమారాలు ఇవ్వడం. ఇదే సమయంలో బీసీ మహాగర్జన పేరుట తీన్మాన్ మల్లన్న ఏదైతే అక్కడ ఒక సభ పెట్టి బీసీలే ముఖ్యమంత్రి అవుతారని రెడ్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనేక సందర్భాలలో పెద్ద ఎత్తున దుమారం లేపడం, ఇదంతా దృష్టిలో పెట్టుకొని సీఎం మారుతారు అనే ఏదైతే రూమర్స్ బయటికి వచ్చాయో రేవంత్ రెడ్డిని పిలిచి వారితో మందలించడానికి ప్రయత్నం చేస్తున్నదని కేంద్రం ఏదైతే చెప్తుందని చెప్తున్నారో ఈ విషయంపై మహేష్ గౌడ్ ఈ మాట చెప్పడానికి అంతర్యం ఏమిటి? యా మిస్టర్ ప్రసన్న. గాంధీ భవన్ లో సోమవారం టీపీసీ ఓబీసీ సెల్ విస్తృత సమావేశము నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని చెప్పవచ్చు. అయితే రాష్ట్రానికి బీసీని సీఎం చేయడం ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే జిస్కి జిత్ని భాగీదారి ఉస్కి ఉత్ని హిస్సేదారి అనే పిలుపుని ఇచ్చారని, దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టారని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీని సీఎం చేయాలని అధిష్టానం ఖచ్చితంగా ఒక బీసీని సీఎం చేస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేసి చెప్పవచ్చు. బీఆర్ఎస్ బీజేపీల నుంచి ఒక బీసీ వ్యక్తి సీఎం రాష్ట్రంలో చక్కని పాలన కార్యక్రమం అందిస్తున్న రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారని మనం చెప్పవచ్చు. అలాగే వచ్చే కేబినెట్ విస్తరణలో బీసీలకు తప్పకుండా ప్రాతినిధ్యం ఉంటుందని, వచ్చే ఎన్నికలు ముఖ్యంగా బీసీల చుట్టే తిరగనున్నాయని, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని ఓబీసీ సెల్ సమావేశంలో కార్యవర్గ సభ్యులకు టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారని మనం చెప్పవచ్చు. ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ తో కలిసి సమావేశంలో పాల్గొన్న మహేష్ గౌడ్ కుల వృత్తులు క్రమంగా అందిస్తున్న పరిస్థితుల్లో బీసీలు ఎదగాలంటే పిల్లలు బాగా చదివించాలన్నారు. బీసీల పట్ల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో కులగణన నిర్వహించినందుకు రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డిలకు బీసీల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. మన నుంచి ఒకరు అవకాశం ఇస్తే గెలిపించుకుందామన్న సోయి బీసీలకు ఉండట్లేదని మహేష్ కుమార్ గారు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఎస్సీల్లో ఐక్యత మాయావతిని, బీసీల్లో ఐక్యత లల్లు ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్లను సీఎంలను చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోనూ బీసీలో ఐక్యత చాలా అవసరమన్నారు. మన అదృష్టం బాగుండి రాహుల్ గాంధీ బీసీ నినాదాన్ని తీసుకొని వచ్చారని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును పెట్టనున్నామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నట్టు మనం చెప్పవచ్చు. జమీల్ రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి వెనుక అంతర్యం ఏమిటి? ప్రస్తుతం ఉన్న సమస్యల్లో ఒక దశలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. 10 సంవత్సరాల పాటు అంటే అనేక సమస్యలతో సతమవుతున్న రాష్ట్రానికి సంబంధించి ఒక దశలో ఒక బ్రహ్మాండమైన రథ సారథిగా రేవంత్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ను ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత అనేక సమస్యలతో తన సొంత పార్టీకి సంబంధించిన కొంతమంది అతన్ని వ్యతిరేకిస్తున్నారు. అది రెడ్డిలే కానివ్వండి, బీసీలే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. కాకపోతే ఈ సమస్యను పరిష్కరించడానికి బీసీలకు సంబంధించినవి అంటే ఇప్పుడు ఏదైతే మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారో దీని వెనకాల ఏమన్నా అంటే లుసుగులు ఏదైతే గుసగుసలు ఏదైతే వినబడుతున్నాయో మనకు కాంగ్రెస్ పార్టీలో లుసుగులు వచ్చేసాయని, దానికి సంబంధించిన అధిష్టానానికి పోయి వీళ్ళు వారి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని, దీని విషయంపై నిజం ఎంత, దీనికి సంబంధించిన నిర్ధారణ ఎలా చేస్తారు మీరు? జమీల్, ఏదైతే నిన్న మహేష్ కుమార్ గారు వ్యాఖ్యలు చేశాడో అది రానున్నటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్ లో బీసీల ఓట్లను కొల్లగొట్టడానికే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పాచికండి మనం అనుకోవచ్చు. ఎందుకంటే బీసీల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం లోపల బీసీ వాదం అని నడుస్తా ఉన్నది.
లోకల్ బాడీ ఎలక్షన్ లోపల బీసీల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యం లోపల బీసీలను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నము మహేష్ కుమార్ గౌడ్ ఎత్తుకున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఇతర బీసీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా బీసీ వాదాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్ రైట్ గా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనము చెప్పవచ్చు. జమీల్, ఇంకో విషయం ఏంటంటే ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశాడో ఖచ్చితంగా బరాబర్ బీసీ ముఖ్యమంత్రి అవుతారు, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అన్న వెనక చాలా పెద్ద రాజకీయం ఉందని చెప్పవచ్చు. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇది ఒక రెఫరెండం గా కూడా తీసుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాలన తర్వాత కేసీఆర్ పాలన ఎవరైతే కంపేర్ చేస్తున్నారో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచేసి వారి యొక్క బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి చూస్తుందని కూడా మనం చెప్పవచ్చు. జమీల్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. అగైన్ ఐ విల్ కమ్ డౌన్